ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మరి ఆత్మీయ జీవితంలో ప్రియమైన వల్లరా కడవరి దినముల్లో ఇటువంటివి జరుగుతాయని అపోస్తలుడైన పౌలు మరి ఆనాడు తిమోతికి తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సంఘముగా కలిగిన వారు మరి ఆ కడవరి దినాల్లో ఎక్కడైతే వేషధారణ ఉంటుంది, ఆ యొక్క అబద్ధికుల యొక్క వేషధారణ వలన మరి మోసపరిచే ఆత్మల యందు, మోసపరిచే బోధ యందు లక్ష్యముంచుతారు. వారు అలా లక్ష్యముంచుట వలన వారి యొక్క ఆత్మీయ జీవితం పాడైపోతుందండి. అంతేకాదు విశ్వాసములో భ్రష్టులుగా మారబడతారు. ఒక ఆత్మ రక్షించబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఉన్నాడు. మరి ఎంతోమంది ప్రార్థన, మరి ఎంతోమంది ఉపవాస దినములు, ఎన్నో కన్నీళ్ళు, దైవజనుల యొక్క ప్రయాస, మరి ఇవన్నీ కలిగి ఉంటే కానీ ఒక వ్యక్తి రక్షణ పొందటం లేదు. కానీ అటువంటి వ్యక్తి అబద్ధముల యొక్క బోధల యందు, దుర్బోధల యందు లక్ష్యముంచుట వలన తను బలమైన విశ్వాసాన్ని కోల్పోతాడు, దీవెనకరమైన విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. అంతేకాకుండా విశ్వాసంలో భ్రష్టురాలుగా మారిపోతున్నారు. కారణము వేషధారణ వైపు, మోసము వైపు మళ్ళటమేనండి. ప్రియమైన వల్లరా, మనం ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఎప్పుడైతే తను ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడే ఇస్తాడండి. అది ఎవరో ప్రార్థన చేసినా, విశ్వాస అయినా కావచ్చు, ప్రేమైన వల్లరా, లేకపోతే దైవజనుడైనా కావచ్చు, ఎవరో ప్రార్థన చేసినా దేవుడు ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడే ఇస్తాడు. అది దేవుని చిత్తం అండి. యోబు గారు చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత 2 ఆశీర్వాదం తను పొందుకున్నారు. చాలా కాలం ప్రేమైన వల్లరా. మరి దానియేలు ప్రార్థనాపరుడే, కానీ రాత్రంతా సింహాల గుహలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. పౌలు, శీలలు చాలా మంచి బలమైన సేవ చేసిన వారే, కానీ చెరసాలకు వెళ్ళటం తప్పలేదు ప్రియమైన వల్లరా. అంటే ఆత్మీయ జీవితాల్లో కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని కన్నీళ్లు ఉన్నాయి. అలాగే దేవుని యొక్క మేలు ఉన్నది, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం కూడా ఉన్నది. మరి దేని యందు లక్ష్యం ఉంచుతున్నావు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.